హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసంతి వ్లాగ్స్. ఈరోజు పాలకూరతో రోటీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసిన పాలకూరను మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా డౌ లాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న డౌ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ని యాడ్ చేయలేదు. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీలను మనం పెనం మీద 2 వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవి చాలా మేలు చేస్తాయి. వారంలో 2 రోజులు ఆకుకూరలు తినేలాగా చూసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర చపాతీ రెడీ. ఇది పచ్చడితో కానీ ఏ విధమైన కూరలైనా కానీ ఇందులో బాగుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.